పట్టణంలోని స్థానిక స్టోన్ హౌస్పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈ రోజు సాయంత్రం శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము మూలవాళ్లకు చందనము అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా షేగు షణ్ముఖరావు, శ్రీమతి వాణి మహేంద్ర కుమార్, రాజ్యలక్ష్మి, మహాలక్ష్మి భవ్యజ్ఞ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు చేతులు మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు. అందులో భాగంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస కోలాట బృందం, హరివిల్లు క్రియేషన్స్ వారిచే జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి నిత్యమెట్ల చిరంజీవి, కోశాధికారి బొమ్మిన జనార్దన్ రావు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారము. ఈరోజు ఉభయకర్తలుగా షేగు షణ్ముఖరావు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే రేపు ఈ యొక్క దేవస్థానంలో అమ్మవారికి స్వీట్స్తో అలంకరణ, అన్నపూర్ణ అలంకారము, స్వీట్స్తో అలంకారం చాలా బాగుంటుంది. దీనికి ఉభయకర్తలుగా వేముల ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని అందరూ భక్తులందరూ కూడా చెప్తున్నారు. స్వీట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రేపు 12 గంటల లోపల అమ్మవారికి స్వీట్స్ సమర్పించవలసిందిగా అందరికి కూడా మనం చేస్తున్నాము. మీరు ఇచ్చిన స్వీట్స్ని అమ్మవారికి అలంకరించబడతా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికి కూడా మనం చేస్తున్నాము. అలాగే అమ్మవారికి ఈ 5-6 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాము. జై వాసవి. జై వాసవి. శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం, టౌన్ హాస్పేట, నెల్లూరు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శరన్నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొనాలని మొట్టమొదటిసారిగా దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం రోజు మరి అమ్మవారికి చందనంతో చక్కగా మరి మా పూజారులు శివయ్య స్వామి గారు అలంకారం చేశారు. చాలా విశేషంగా ఉంది. ఈ యొక్క అలంకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పి వచ్చిన భక్తులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అలాగే మూలవర్లకి బాల త్రిపుర సుందరి అలంకారం చేయడం జరిగింది. చాలా అట్టహాసంగా ఈ అలంకారం చేశారు. మరి ఈ యొక్క అలంకారం చేసినటువంటి మూలంగా సేవ చేసినటువంటి
అలంకార ప్రియుడికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా శ్రీనివాస కోలాటం వారిచే చిన్న పిల్లలు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 12 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు అద్భుతంగా భరతనాట్యం చేయడం జరిగింది. ఈ యొక్క భరతనాట్యం పిల్లలు చేసినటువంటి భరతనాట్యం భక్తులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఆ చిన్న పిల్లలు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క భరతనాట్యాన్ని నిర్వర్తించారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉభయం నేను కమిటీ నెంబర్ కాకముందే గత 15 సంవత్సరాల నుంచి ఈ ఉభయాన్ని నిర్వర్తిస్తున్నాను. ఈ యొక్క ఉభయం మాకు ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నాము. మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉభయాన్ని నిర్వర్తిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సభ్యుడు మా సెక్రటరీ గారు చిరంజీవి గారు అయితేనేమి, కోశాధికారి జనార్దన్ రావు అయితేనేమి, గౌరవాధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు గారు అయితేనేమి, కమిటీ సభ్యులు అలాగే అందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా వాటర్ సప్లై కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, క్యూ లైన్లు కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపటి దినం అన్నపూర్ణ అలంకారం జరుగుతుంది. ఈ అన్నపూర్ణ అలంకారం కూడా ఒక ప్రత్యేక విశేషంగా అలంకారం చేయబడుతుంది. మరి భక్తులందరూ కూడా రేపటి దినం కూడా స్వీట్స్తో అలంకారం జరుగుతుంది. సుమారు 1000 కేజీలు స్వీట్స్ తోటే ఈ యొక్క అలంకారం రేపటి దినం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.